హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో విప్రో లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్ రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి, అంతేకాకుండా ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఈ స్టాక్లో ఎంట్రీ అవ్వచ్చా, లేదా ఆల్రెడీ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంతవరకు హోల్డ్ చేయవచ్చు, అలా కాకుండా ఇఫ్ ఈ స్టాక్ కనుక ఫాలో అవుతే స్టాప్ లాస్ లెవెల్ ఏంటి అనేవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వేలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ స్టాక్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ కానీ చార్ట్ ప్యాటర్న్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక ఈ స్టాక్ అయితే పాస్ట్ 3 మంత్స్గా ఫ్లక్చువేట్ అయితే అవుతూ సైడ్ వేస్ మూమెంటంలో అయితే కనిపిస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాక్ అయితే లాంగ్ టర్మ్లోను షార్ట్ టర్మ్లోను స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. ఇక టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ అయితే యాజ్ ఆఫ్ నౌ స్ట్రాంగ్ బై సిగ్నల్స్ని చూపిస్తున్నాయి. ఇక ఆర్ఎస్ఐ కూడా బులిష్ కండిషన్ని చూపిస్తుంది. ఇక ఈ స్టాక్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి చూసేద్దాం. ఇక ఈ స్టాక్ యొక్క సపోర్ట్ లెవెల్స్ అయితే 462 అండ్ 430. ఇక రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 492 అండ్ 545. ఇక షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే 492 అండ్ మీడియం టర్మ్ టార్గెట్ అయితే 545గా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఇక ఈ స్టాక్ కనుక ఫాలో అయ్యి 462 లెవెల్ని కనుక టెస్ట్ చేస్తే ఈ ప్రైస్ లెవెల్ దగ్గర షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బోత్ ఇన్వెస్టర్స్ అయితే బై చేయవచ్చు. ఇక షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్టాప్ లాస్గా ఈ 430 లెవెల్ని యూజ్ చేయవచ్చు. సో ఇదండి ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.